న్యూ ఇయర్ 2021 ఎల్ఆర్ఏ ప్రేక్షకులక రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్ స్కాష్ టెక్ తెలుగు మీకు స్వాగతం. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో 2021 ఫస్ట్ అన్బాక్సింగ్ ఈ OTG పెన్డ్రైవ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు 64 GB OTG పెన్డ్రైవ్. సో ఇది స్ట్రాంటోనియం కంపెనీది అనమాట. సో ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇక దీన్ని మనం అన్బాక్స్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి నైట్రో అని రాస్తుంది అండ్ 150 Mbps/s అని ఉంది స్పీడ్. 64 GB ఆన్ ద గో, USB 3.1 అండ్ ఇక్కడ అన్ని రకాల సపోర్టింగ్స్ ఉంది ఇది. సో లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో సేమ్ టు సేమ్ అనమాట, ఇలాగ ఉంటుంది అనమాట. సేమ్ మనకి ఇది ముందు చేసింది. సో ఇక స్టాంటోనియం కంపెనీ బ్రాండింగ్ ఉంది ఇక్కడ. సో ఇక నెక్స్ట్ వెనకాల చూసుకుందాం. వెనకాల చూసుకుంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో కెమెరాని కొద్దిగా జూమ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నైట్రో ఉంది, అందగో ఉంది అండ్ 3.1 ఫ్లాష్ డ్రైవ్ అనేది అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, రీజన్స్ ఏంటనేది. అలాగే ఇక్కడ ఎన్ని పడతాయి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. వీడియోస్, MP3s, ఫొటోస్ లాంటివి. అలాగే ఇక్కడ ప్రైస్ ఉంది. ఇక్కడ USB అలాగే మ్యాక్ అండ్ విండోస్ సపోర్ట్ ఉంది అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి లుక్ ముందర చూడడానికి. సో ఇక మనం దీన్ని కట్ చేసుకుందాం. సో కట్ చేసి తీద్దాం అనమాట, బయటికి తీసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒకటి ఇచ్చారనమాట కట్ చేయాలని వెనకాల. సో దీన్ని మనం సిజర్తో అయినా కట్ చేయొచ్చు లేదా ఇలా చేత్తో అయినా మడిచేయచ్చు. సో మడిచి కూడా తీయచ్చు అనమాట. సో నేనైతే చేత్తోనే మడుస్తున్నాను. సో సిజర్తో కట్ చేయడం లేదు. సో ఇలా మనకు మడిచేస్తే ఇక్కడ లోపల ఒక చిన్న హోల్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం బయటికి తీసేయచ్చు అనమాట. ఈ మెమరీ కార్డ్ని అయితే చూస్ చేయండి, లేకపోతే మనకి గుచ్చుకునే ఛాన్స్ ఉంది ఈ కార్డ్బోర్డ్. సో హోల్ అయితే పడింది. సో ఇందులో నుంచి తీస్తున్నాను బయటికి OTGని. సో ఈ విధంగా మనకి ఒక చిన్న ప్లాస్టిక్లో ఉంటుందన్నమాట ప్యాకింగ్. సో చూడొచ్చు ఈ విధమైన ప్యాకింగ్ అయితే ఉంది. సో ఇక నెక్స్ట్ దీన్ని మనం జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది జూమ్ చేయగానే. సో చాలా బాగా ఇచ్చారు అనమాట ప్యాకింగ్. మనకి ఒక కీ చైన్ లాగా కూడా ఇచ్చారు. సో వెనకాల చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది లుక్. చూడడానికి బాగుందన్నమాట, చాలా క్యూట్గా అయితే ఉంది. ఇది OTG పెన్ డ్రైవ్, చాలా చిన్నది, ఇది చాలా చిన్నదన్నమాట. సో ఎక్కడైనా మనం జేబులో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి పైన ఒక ఇది ఉంది, ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని బయటికి తీసేద్దాం. సో ఈ విధంగా అయితే దీన్ని తీసుకోవాలి. సో ఒక ట్యాబ్లెట్ లాగా తీయాల్సి ఉంటుంది. సో తీస్తున్నాను. సో మొత్తం 3 వచ్చాయన్నమాట. సో ఇది OTG అనమాట. ఇది మనకి చూడొచ్చు ఈ విధమైన లుక్ అయితే మనకు ఉంది. దీనిపైన మనకి స్ట్రాంటోనియం బ్రాండింగ్ అలాగే OTG అని 64 GB అని రాస్తుంది. సో 64 GB అయితే రాస్తుంది అనమాట. చూడొచ్చు మంచి ప్రింటింగ్ ఇచ్చారు. అలాగే వెనకాల కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇది మొత్తం మెటల్ అన్నమాట బిల్డ్ అండ్ ఇది మూత వచ్చి ప్లాస్టిక్ ఇది. సో మూతని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే కీ చైన్ కూడా మనకి వేసుకోవచ్చు అనమాట దీనికి. సో లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మూత వేస్తే. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. సో డ్వెల్ ఇది. సో ఈ విధంగా మనకి కిచెన్లో కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ఇది వేసుకోవడం. సో నేనైతే వేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే మనం వేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఈ OTG అనేది డ్వెల్ అనమాట. సో ల్యాప్టాప్కి, కంప్యూటర్కి పెట్టుకోవచ్చు, ప్లస్ ఫోన్కి కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. సో డ్వెల్ ఇది. సో ఇక్కడ ఫోన్ అయితే నేను తెచ్చాను. సో ఫోన్కి అయితే పెట్టి మీకు చూపిస్తాను స్టోరేజ్ ఎంత ఉంది అనేది మనం చూద్దాం. అలాగే ఈ స్టోరేజ్ వచ్చి మనకి స్పీడ్ 150 Mbps అని ఇచ్చారు. సో 3.1 USB అయితే మనకి స్పీడ్ అంతే ఉంటుంది. ఆల్మోస్ట్ 120 Mbps దాకా వెళ్తుంది. బట్ 2.0 USB అయితే మనకి 30 to 40 Mbps మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకంటే ఫోన్స్ కాబట్టి మనకి 3.0 ఉండదు మనకి పోర్ట్ కాబట్టి. సో ఇక్కడ సైజ్ చూడొచ్చు 60.3 GB ఉంది.
స్టోరేజ్ మనకి. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో 64లో 60.3 GB ఇచ్చారు. ప్లస్ ఫార్మాట్ చేస్తే మీకు మొత్తం 64 GB కూడా వస్తుందన్నమాట. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో స్పీడ్ కూడా బాగుందన్నమాట. ఫోన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ ల్యాప్టాప్స్కి అయితే అంత బాగుండదు, మెయిన్ ఫోన్స్కి మాత్రం బాగుంటుంది అనమాట. సో 3.1 ఉంటే మాత్రం స్పీడ్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ. 2.0 ఉంటే మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది, 30 to 40 MBps. సో బాగానే ఉంటుంది, మీరు యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. సో స్టోరేజ్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట. కాకపోతే దీన్ని బాగా పెట్టుకోవాలన్నమాట, దుమ్ము లాంటివి పోకుండా, లేకపోతే మనకి ఇది పాడైపోయే ఛాన్స్ ఉంది. సో బాగా పెట్టుకోవాలి మనం. సో దట్స్ ఇట్ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.